నువ్వు సెలెక్టెడ్ పర్సన్. దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడిన జనాంగంగా ఉన్న మీకు ఘనత రాబోతుంది. దైవజనమా, ఎన్నుకోబడిన మీకు మేలు కలగబోతుంది. నీకు ఇష్టమైంది నీకు నువ్వుగా ఎన్నుకున్న తర్వాత అది బజార్లో పడేస్తావా, రోడ్డు మీద ఇసిరేస్తావా, చెత్తకుండీలో పడేస్తావా? నీకు ఇష్టమైంది, బాగా ఇష్టమైనటువంటి ఒక ఫ్లవర్ వాజు పూలతో ఉన్న దాన్ని నువ్వు తెచ్చి పెట్టుకున్నావు, నేను తీసుకెళ్లి ఇసిరి అవతల పడేస్తా? నువ్వు పడేయవు కదా. ఎందుకు కొనుక్కొచ్చుకున్నావు? విలువైన దీన్ని ఎక్కడో ఒక షోకేస్ లో పెట్టుకోవాలని తెచ్చుకున్నావు. దీని ఇష్టపూర్వకంగా నీ డబ్బులు హెచ్చించి నువ్వు కొనుక్కున్నావు కాబట్టి ఒక మంచి స్థలంలో నీకు ఇష్టమైన దగ్గర పెట్టుకుంటావు, అవునా కాదా? పెట్టుకొని రోజు కూడా దాన్ని చూసి ఒకసారి రిలాక్స్ అవుతూ ఉంటావు. ఆహా, ఎంత బాగుందో, నాకు ఇష్టమైన దాన్ని నేను ఇక్కడ పెట్టుకున్నాను కదా అని. అదే రీతిగా లోకంలోంచి నీ దేవుడు నిన్ను ఎన్నుకుని, నీ కుటుంబంలోంచి కూడా నిన్ను ఎన్నుకుని, నిన్ను ప్రత్యేకపరచుకొని తన యొక్క అరచేతిలో నిన్ను చెక్కుకొని నిన్ను చూసుకుంటూ ఉన్నాడు నీ దేవుడు. దేవుని బిడ్డ, యేసయ్య తన అరచేతుల్లో నిన్ను నన్ను చెక్కుకున్నాడంట. అది యేసయ్య ప్రేమ అంటే. అది అద్భుతమైన దేవుని ప్రేమ. దైవజనమా, ఎన్నుకోబడ్డావు. నీవు ఎన్నుకోబడినటువంటి నీవు విసిరివేయబడతావా? ఎన్నుకోబడినటువంటి నీవు ఉమ్మివేయబడతావా? ఎన్నుకోబడినటువంటి నీవు అనవసరమైన స్థలాల్లో ఉంచబడతావా? కాదు దేవుని బిడ్డ, నీ కొరకు దేవుని విలువైనటువంటి సమయాన్ని, విలువైన జీవితాన్ని, ఘనమైన కార్యాన్ని దాచి ఉంచాడు. ఆయన ప్రేమించిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు అవి కంటికి కనబడకపోయినవి ఎంతో శ్రేష్టమైనవిగా ఉన్నాయి. దేవుని బిడ్డ, ఆయన ప్రేమిస్తున్నటువంటి నీ కొరకు ఆయనకున్న తలంపులు ఉన్నతమైన తలంపులు. ఎంత తలంపులు ప్రభు అంటే ఆకాశం అంత ఉన్నతమైన తలంపులు నీ కొరకు దేవాతి దేవుడు కలిగి ఉన్నాడు. డౌన్లోడ్ షేర్ చాట్.